వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాయ్స్ విద్యార్థులు బుధవారం స్థానిక చొప్పదండి పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నందిరెడ్డి నరేష్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, పుస్తకాలతో స్నేహం చేయాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణతో కష్టపడి చదివితేనే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆయన విద్యార్థులకు సూచించారు. అలాగే విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంశాలపై అవగాహన కల్పిస్తూ అమ్మాయిల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే నిర్భయంగా సేనో చెప్పాలని సూచించారు. ఈవ్టీజింగ్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అమ్మాయిలపై జరిగే వేధింపులకు సంబంధించిన సమాచారం స్నేహిత బాక్స్ లో వేయాలని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్సి హెడ్ మాస్టర్ జలీల్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ముల్కాల కుమార్, పిటి కృష్ణతో పాటు ఉపాధ్యాయులు షరీఫ్, పద్మ, సుధారాణి, శారద, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్లు సుమ, శేఖర్ పాల్గొన్నారు. స్టేషన్ మీ అందరికి తెలుసు. పోలీస్ స్టేషన్ అంటే చట్ట ప్రకారం ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే అతన్ని కోర్టులకు శిక్షించే అధికారం ఉంటుంది. కోర్టు దగ్గరకి శిక్షించడానికి ఇన్వెస్టిగేషన్ అంటే దర్యాప్తు చేసే పవర్ అనేది సిఆర్పిసి పాత చట్టాలు వస్తాయి. దాని గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సెక్సువల్ ఎడ్యుకేషన్ అదొకటి. ఇవి రిగార్డింగ్ స్కూల్స్ లో కూడా మేము రెగ్యులర్ గా కండక్ట్ చేసినప్పుడు చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. మీనియర్స్ ఆఫ్ డ్రగ్స్ అనేది తెలంగాణ గవర్నమెంట్ ఒకటి టాప్ ప్రియారిటీ పెట్టుకొని దానికి ఈగల్ అని సపరేట్ డిపార్ట్మెంటే పెట్టడం జరిగింది. దానికి అడిషనల్ డైరెక్టర్ ర్యాంక్ లో ఒక డీజీ గారిని పెట్టడం జరిగింది. డ్రగ్ అనేది ఇప్పుడు ఎంత ర్యాంపెంట్ ఉన్నదంటే బాగా రూట్స్ లెవెల్కి వచ్చింది. ఎక్కడో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లోనో లేకపోతే మహారాష్ట్రలోనో పండుతుంది. మన దగ్గర డ్రగ్స్ పండట్లేదు, తెలంగాణలో లేదు. ఉంటే కొద్దిగా గొప్ప ఎక్కడో కొమరంభీం, ఆసిఫాబాద్ దగ్గర తక్కువ ఉన్నది. అక్కడి నుంచి సప్లై అవ్వకుండా సప్లై సిస్టమ్ నుంచి సప్లయర్స్, పెడ్లర్స్ ద్వారా కింది లెవెల్కి వచ్చి అక్కడి నుంచి లోకల్ సప్లయర్ దగ్గరికి వచ్చి కూర్చోపోమా. నేను తొందరగా కంప్లీట్ చేస్తాను 2 నిమిషాల్లో. టిఫిన్ చేసారు కదా, ఆయన చెప్పిస్తుంది వాట్సాప్ తాగండి. కళ్ళు తిరిగితే పైకి కూర్చోండి, కూర్చోడం పెద్ద ఫీల్ ఫ్రీ. దిస్ ఇస్ పీపుల్ ఫ్రెండ్లీ పాలసీ. పాత కాలంలో ఏదో సినిమాల్లో చూస్తుంటే మీరు వెనకడ కనిపిస్తుంది, అట్లేముండదు. అంతా మేక్ ఓవర్ అయిపోయింది. గవర్నమెంట్ మొత్తం చేంజ్ ఓవర్ అయిపోయింది, పోలీస్ డిపార్ట్మెంట్. డ్రగ్స్ అనేది పర్టికులర్ గా మీరు ఎడిక్ట్ కావద్దు, పక్కనోడైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దానివల్ల కుటుంబం అంతా ఆగమైపోతున్నాయి. ఎవరు కానీ డ్రగ్స్ అడిక్ట్ కావద్దు. మన ప్లెడ్జ్ కూడా చేసిరు కదా, ఇక్కడ చేసిరు అందరు. ఓకే, మీరు రైట్ వేలో పోతారా రాంగ్ వేలో పోతారా అనేది మీరు తీసుకున్న డెసిషన్ ఉంటుంది. అబ్బాయిల అమ్మాయిల మీద కానీ డ్రగ్, సిగరెట్ మీద ఉంటుంది, లిక్కర్ మీద ఉంటుంది, బయట సెల్ ఫోన్స్, బైక్ల మీద కూడా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే అట్రాక్టివ్ అవుతుంటాయి. మనకి చూస్తుంటాం కదా, వేరే వాడు పోతుంటే మనం కూడా ఆ బైక్ నడపాలి, వాడు తాగినట్టు సిగరెట్ తాగాలి, వాడు పెట్టుకున్నాడు కలజోడు పెట్టుకుని ఇన్స్టాగ్రామ్ తీసి పెట్టాలి, లేదా ఇట్లాంటివన్నీ వస్తాయి. అవన్నీ మనల్ని రాంగ్ సైడ్, రాంగ్ వేలోకి తీసుకుపోతాయి. ఆ వేలోకి పోతే ఏమవుతుంది, మన కెరీర్ అక్కడ స్పాయిల్ అయిపోతుంది. మళ్ళా ఒక 10-15 ఏళ్ళు ఏదో డిగ్రీయో ఇంటర్మీడియటో కంప్లీట్ చేస్తాం. తర్వాత మన అమ్మ నాన్న బిజినెస్ ఉంటే అది చూస్తాం, లేదంటే వ్యవసాయానికి పోతాం, లేదా మెడికల్ షాప్, మెకానిక్ షాప్, లేకపోతే సెల్ పాయింట్లలో జాయిన్ అవుతారు. లైఫ్ అక్కడితో కంట్రోల్ అయిపోతుంది. 10,000 5,000 పని చేస్తారు. రేపు పిల్లలు పుట్టిన తర్వాత ఎందుకు జరుపు వాళ్ళని మళ్ళా ఏదో అట్లా నడిపిస్తూ ఉంటారు, బండి నడిపిస్తూ ఉంటారు. అదే అన్ని బంద్ చేసుకొని మంచిగా కష్టపడితే ఒక మంచిగా రేపు ఏదో సాఫ్ట్వేర్ జాబ్, ఎంఎన్సీఓ, బ్యూరోక్రాట్స్, లేకపోతే గవర్నమెంట్ జాబ్ వచ్చిందో, లేదా బిజినెస్ పెట్టుకున్నారో ఏదైనా అయితే లక్షల్లో జీతం ఉంటుంది. మన పిల్లల్ని మనం కార్లలో తిప్పుతాం, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటాము, హ్యాపీగా జీవిస్తాం. ఏవే పోవాలని మీరు డిసైడ్ చేసుకోవాలి. రెండోది సైబర్ అఫెన్సెస్ ఉన్నాయి. మీ అందరికి తెలుసు. యూఆర్ఎల్ లింక్స్ పంపిస్తారు, ఓటీపీలు అడుగుతారు, చేస్తూ ఉంటారు. మన పేరెంట్స్ తెలియక చెప్తా ఉంటారు, చెప్పకుండా వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇంకోటి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది మీ స్కూల్లో స్నేహిత బాక్స్ పెట్టిరా చూసిరు కదా. ఓకే, తాళం ఎక్కడ ఉంది సార్? ఉందా? మీ దగ్గర ఉంది, తీసుకుంటారు. ఈ రోజు తీసుకుంటారు. ఈ న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మా దగ్గర మా ఉమెన్ పీసీలు వచ్చి తీసుకుంటారు. స్నేహిత బాక్స్ తాళం ఒకటి, 2 తాళాలు ఉంటాయి. ఒకటి మేము తీసుకుంటాం, ఒకటి ఎంఆర్ఓ గారు తీసుకుంటారు. మా వాళ్ళు ఇప్పుడు పోతున్నారు కదా, వాళ్ళు బాక్స్ చెకింగ్కే పోతున్నారు, ఇప్పుడు మెన్పీసీలు పోతున్నారు. అందులో ఏమన్నా మీరు ఏమన్నా పిటిషన్స్ మీరు చెప్పుకునేది అంటే మీరు చెప్తే మీకు భయం అవుతుంది అనుకుంటే కింద పేరు రాయకుండా అజ్ఞాతవాసి అని చెప్పి, ఆకాశరామన్న అని చెప్పి పేరు రాసి కూడా చేస్తున్నాడు. ఇట్లా జరుగుతుంది, ఫలానా అబ్బాయి ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా డ్రగ్స్ తీసుకుంటున్నాడు, లేదా ఇట్లా ఇట్లా చూస్తున్నాడు, ఇట్లా మాట్లాడుతున్నాడు, దాన్ని కౌన్సిలింగ్ ఇవ్వండి అని ఒక పిటిషన్ రాసి దానికి తెలుసు. ఆయన అడ్రసింగ్ లెటర్ ఏం అవసరం లేదు, ఏం లేదు. ఇంతగా మా దగ్గర ఇట్లా జరుగుతుంది, దీని నుంచి చర్య తీసుకున్నాను ఒక లైన్ రాసినా సరిపోతుంది. మేము వెరిఫై చేసుకుంటాం, కౌన్సిలింగ్ చేస్తాం. మీ పేరు కూడా రాయాల్సిన పర్లేదు. ఎవరు లేనప్పుడు చూసి సీక్రెట్ పోయి దాంట్లో నేను చెక్ చేస్తాను. ఓకేనా? అట్లా ఏదైనా కంప్లైంట్ వస్తే రిగార్డింగ్ ఈ టచ్ విషయంలో కానీ
ఈ వేధింపుల విషయంలో కానీ చెప్పుకోవాలి. మీరు చెప్పుకోకుండా ఉంటే ఏమవుతుందంటే అది ఒకళ్ళ నుంచి ఇంకొకరికి అయితే ఇంకొకరికి ఉంటుంది. ఈ రోజు మన దాకా వచ్చినోడు రేపు ఇంకొకరి దాకా పోతాడు కదా. అట్లా కాకుండా మనం కాపాడాలి, సొసైటీలో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అని చెప్పుకోవాలి. కాబట్టి అట్లా మీకు ఏదైనా సమస్యలు ఉన్నా దాంట్లో వేస్తే మా ఉమెన్ పీసీ వచ్చినప్పుడు చూస్తారు, నా దృష్టికి తీసుకొస్తారు, నేను సాల్వ్ చేస్తాను. లేదా మీరు 100 కాల్ చేస్తే మా వాళ్ళు మాట్లాడతారు, మీకు మా పోలీస్ రియాక్ట్ అవుతా ఉంటాం. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ సక్సెస్. ఓకే, అందరు మంచిగా చదువుకోండి, సక్సెస్ కావాలి లైఫ్ లో. మీకు ఎప్పుడైనా ఏదైనా కెరీర్ గైడెన్స్ కావాలంటే నా దగ్గరికి నేను మీ అంతటా మీరు వచ్చినా పర్లేదు, మీ పేరెంట్స్ తీసుకొని వచ్చినా మీకు నేను గైడెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.